నమస్తే అండి సతీష్. మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. Hello, my name is Shrija and I would like to share my experience in taking part in the Self Mastery project. I've just completed the 15 months program. ఆ వీడియోలో ఆమె తన బాధ, ఆవేదన వాటి నుంచి ఎట్లా బయటపడ్డారో చెప్పుకొచ్చారు. ఆమె ఏం చెప్పారు, ఎందుకలా చెప్పారు అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న చాలా మందికి, ప్రధానంగా జెన్జీ బ్యాచ్కు అట్లాగే రామ్ చరణ్ ఫ్యాన్స్కి కావచ్చు, వీళ్ళందరికీ శ్రీజ జీవితంలో 2007 అక్టోబర్ 17న ఆ ఒక్కరోజు ఏం జరిగింది అనేది తెలియదు. ఆ ఒక్కరోజు జరిగిన సంఘటన, ఆ తర్వాత పర్యవసనాలను చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం ఎంతలా ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది నిజంగా బాధాకరమే. ఆ రోజు ఎవరికి వాళ్ళే ఈ సంఘటనపై ఎలా ఆట ఆడారు అనేది చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అందుకే శ్రీజ తాజాగా తాను పడిన బాధే తన గుర్తింపు అనుకున్నానని, వాటి గురించి ఎట్లా బయటపడ్డారో వివరిస్తూ ఓ వీడియోనైతే సోషల్ మీడియాలో పెట్టారు. తన జీవితంలో ఎక్కువ భాగం బాధలు, గతం జ్ఞాపకాలు, వాటిని ఎదుర్కొన్న సవాళ్లతోనే తన గుర్తింపు ముడిపడి ఉందని ఆవిడ భావిస్తూ కుంగిపోయేవాళ్ళని, తన జీవితంలో జరిగిన ప్రతి తప్పు, ప్రతి చెడు సంఘటన తన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుందని అనుకున్నానని, దానివల్ల ఒకానొక దశలో విపరీతమైన ఆవేదన అనుభవిస్తూ ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది, నేనే ఎందుకు ఇంత వేదన పడాలి, ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎందుకు నాకే వస్తున్నాయి, అసలు నేను చేసిన తప్పేంటి అనే ప్రశ్నలు తనను తీవ్రంగా వేధించాయని, ఆ టైంలో తనను తాను ఒక బాధితురాలిగా మాత్రమే చూసుకోవడం వల్ల మరింత కుంగిపోయినట్లు శ్రీజ చెప్పారు. ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పారు. మెయిన్గా సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. దానివల్లే నేను బయటపడ్డాను అని. సో వాటన్నింటి గురించి చెప్పే ముందు అసలు శ్రీజ లైఫ్లో ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి తెలియని వాళ్ళకి తెలియాలి. సో ఫ్రెండ్స్, మీరు చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప కనీసం ఒక లైక్ కూడా కొట్టట్లేదు. సో నా కోసం ఒక లైక్ కొడితే వీడియోకి రీచ్ వస్తుంది. అట్లాగే శ్రీజ లైఫ్లో ఆ రోజు ఏం జరిగింది అని మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది చూసారో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళకి తెలియాలంటే ఖచ్చితంగా మీరు లైక్ కొట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీకేమనిపించింది శ్రీజ గురించి ఆ రోజు మీలో చూసుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అది 2007 అక్టోబర్ 17 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రేకింగ్ న్యూస్ సెన్సేషన్ అయ్యింది. ప్రతి తెలుగు ఇంటిలో ఆ టీవీల్లో ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ అందరూ మాట్లాడుకుంటూ ఆశ్చర్యంతో చూసిన రోజు అది. ఆ సెన్సేషన్ వార్త ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో 19 ఏళ్ల శ్రీజ 23 ఏళ్ల శిరీష్ భరద్వాజను వివాహం చేసుకున్న తర్వాత అప్పట్లో ఇప్పుడున్న ఆ ప్రముఖ టీవీ ఛానలే వాళ్ళిద్దరిని తమ ఛానల్ కారులో కూర్చోబెట్టి హైదరాబాద్ అంతా తిప్పుతూ ఏం జరుగుతుందో క్షణం లైవ్ టెలికాస్ట్ చేసి టీఆర్పీలు పెంచుకున్నారు. ఇప్పుడంటే ప్రతిదీ బ్రేకింగ్ న్యూస్, ప్రతిదీ సోషల్ మీడియాలో కూడా లైవ్ టెలికాస్ట్లో కామన్ అయిపోయాయి కనుక ఎవరు దేన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ అప్పట్లో ఆ లైవ్, పైగా ఆ లైవ్ టెలికాస్ట్ చేస్తూ బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావిడి చేసిన ఆ న్యూస్ అంతా చిరంజీవి కుమార్తె లవ్ మ్యారేజ్ కావడంతో పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఈ కారు ప్రయాణాన్ని, వాళ్ళు ఆ కారులో కూర్చొని ఇచ్చిన ఆ లైవ్ ఇంటర్వ్యూను ఆ టీవీ ఛానల్ రోజంతా హైడ్రామా లైవ్గా టెలికాస్ట్ చేస్తూ ప్రసారం చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి అంతటికి కారణం ఆనాడు హైదరాబాద్లో ఒక కీలక కాంగ్రెస్ నాయకుడు తెర వెనక ఉండడం అనేది కూడా బహిరంగ రహస్యమే. తర్వాత ఈ లైవ్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత కూడా కొత్త జంటను వెంటనే ఢిల్లీకి పంపించేశారు. ఢిల్లీలో జరిగేది కూడా లైవ్లో క్షణం చూపించారు. ఆ తర్వాత అక్టోబర్ 22, 2007న ఢిల్లీలో కోర్టును ఆశ్రయించి పోలీసు రక్షణ కూడా ఈ జంట పొందారు. అప్పటికి ఇంకా చిరంజీవి ప్రజారాజ్యం పెట్టలేదు. కానీ సినిమాల్లో స్టార్డమ్ ఉండడం, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా హీరోగా వరుస హిట్స్ కొట్టు ఉన్నారు. అసలు చిరంజీవి కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకోవడం, ఆ ఛానల్ దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం, పైగా తన కుటుంబం నుంచి ప్రాణహాని అని మీడియాలో ఆమెతో చెప్పించడం, కోర్టును ఆశ్రయించడంతో ఇదంతా ఒక కుట్రతో చేస్తున్నారు అన్న విషయం కూడా ప్రజల్లో బాగా చర్చకైతే దారితీసింది. ఎందుకంటే అంత పెద్ద మెగాస్టార్ అయిన చిరంజీవి ఏనాడు వివాదాల్లో లేరు. అంత పెద్ద స్థాయికి ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం అయింది. అలాంటి ఆయన కుటుంబంతో ప్రాణహాని అని చెప్పి మీడియాలో చెప్పించడం ఏంటనేది మెగా ఫ్యాన్స్కి అయితే కుంగిపోయేలా చేసింది. ఆ టీవీ ఛానల్ మీద జనం తీవ్రంగా మండిపడ్డారు.
ఒకరి కుటుంబ వ్యవహారం ఇలా లైవ్ టెలికాస్ట్ చేయడం అసలు ఏం జర్నలిజం అని చాలామంది ఆగ్రహంతో ప్రశ్నించారు కూడా. ఆమెంటే తెలిసి తెలియని వయసులో చేసిన పని గురించి సదరు మీడియా ఛానల్ కూడా పెద్దరికంతో హుందాగా వ్యవహరించి ఉంటే అంత పెద్ద రచ్చ జరిగేది కాదు కదా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బయటపెట్టి టీఆర్పీలను పెంచుకున్నారు అనే తీవ్ర విమర్శలైతే ఆ టీవీ ఛానల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను ఇంతకు ముందే చెప్పినట్లు అప్పట్లో హైదరాబాద్లో కీలక నాయకుడిగా ఉన్న ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఈ శిరీష్ భరద్వాజ్ వెనక ఉండి ఈ కథ అంతా నడిపించాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఇంకా శ్రీజ కూడా అంతటితో ఆగలేదు. తన అక్క వివాహం క్యాన్సిల్ అయిపోవడానికి మా ఇంట్లో వాళ్ళే కారణమంటూ వయసుకు మించిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. తన బాబాయ్ పవన్ కళ్యాణ్తో హాని ఉందంటూ శ్రీజ చెప్పడంతో పవన్ కూడా చాలా బాధపడ్డాడు. తన లైసెన్స్ గన్ తీసుకుని వెళ్ళి పోలీసులకు అప్పగించేశారు. అప్పుడే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి ₹1 కోటి విరాళం కూడా స్పాట్లో ప్రకటించాడు ఆయన. తాను తమ కుటుంబం శ్రీజ శిరీష్ దంపతులకి కాదు, కష్టాల్లో ఉండే ఏ కామన్ మ్యాన్కైనా అండగా నిలుస్తుంది, సాయం చేస్తుందని ధైర్యం కూడా చెప్పారు. కొన్నాళ్ళకు అంతా సర్దుకుంది. శ్రీజ ఒక పాపకు తల్లయింది, హ్యాపీగా ఉంది. కానీ ఇంత లవ్ మ్యారేజ్ చేసుకుని కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీజ భర్తతో పెళ్ళైన 4 ఏళ్లకే అంటే 2011 నుంచి మనస్పర్ధలతో విభేదాలతో దూరమైంది. ఫైనల్లీ ఈ జంట 2014లో అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. పాప తల్లితోనే ఉంది. విడిపోయిన 2 ఏళ్ల తర్వాత 2016లో శ్రీజ వ్యాపారవేత్త అయిన కళ్యాణ్ దేవును రెండో వివాహం చేసుకుంది. వీళ్ళకి ఒక కుమార్తె కూడా పుట్టింది. కళ్యాణ్ దేవ్ కూడా విజేత అనే ఒక సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల శ్రీజ కళ్యాణ్ దేవ్ 2022లో విడిపోయారు. 2024లో ఆమె మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మరణించాడు. శ్రీజ ప్రస్తుతం తన 2 కుమార్తెలతో కలిసి దుబాయ్లో జీవిస్తుంది. ఇక శ్రీజ జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఆమె కుటుంబం ఆమెకు పూర్తి అండగా నిలిచింది. తెలిసి తెలియని వయసులో జరిగిన విషయాలు పిల్లలను పెద్దలే అర్థం చేసుకోవాలనే ఆమెకు పూర్తి సపోర్ట్గా ఆ కుటుంబం అయితే ఉంది. శ్రీజ లేటెస్ట్గా తన జీవితంలో ఎదురైన అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకుల గురించి, ఈ మానసిక వేదన, ఒత్తిడి గురించి, వాటి నుంచి తాను ఎట్లా కోలుకున్నాను, ఎలా బయటపడనే విషయాలపై చేసిన భావోద్వేగపూరితమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు, ఆ వీడియోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, బాగా నెట్లో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆమె జీవితంలో అంత ఒత్తిడికి, అంత మానసిక సంఘర్షణకు గురవడానికి ఇంతవరకు నేను చెప్పిన ఆ బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీయే కారణం. ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఆమె వీడియోలో మాట్లాడిన తీరు చూస్తే అప్పటికి ఇప్పటికి ఎంతో పరిణతి చెందిన యువతగా కనిపించింది. తన మానసిక సంఘర్షణ, అంతర్మదనంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన శ్రీజ ఆత్మ పరిశీలన ద్వారానే తనను తాను పూర్తిగా మార్చుకున్నానంటూ, తన మనస్తత్వం కూడా, ఆలోచన విధానం కూడా మారిందంటూ భావోద్వేగంతో ఆ వీడియోలో వివరించింది. గతంలో తాను అనుభవించిన వేదన, మానసిక ఆరోగ్య పరిస్థితి, చేదు జ్ఞాపకాల నుంచి తాను ఎట్లా బయటపడిందనే విషయాలపై ఆమె ఎమోషనల్ అవుతూ ఆ వీడియోలో ఆ వ్యాఖ్యలు అయితే చేశారు. నేను ఆరంభంలో చెప్పిన ఆ సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్టు తనను పూర్తిగా మార్చేసిందంటూ ఆమె చెప్పుకొచ్చింది కదా. ఎంతకు ఈ సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, ఇది ఒక వ్యక్తి తన ఆలోచనలు, ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, ఈ అలవాట్లు, అలాగే వాళ్ళ ప్రవర్తనపై పూర్తి నియంత్రణను సాధించి తమ జీవితాలను తామే మార్చుకోవడానికి చేసే ఒక మానసిక పరివర్తన ప్రయాణం. అంటే సెల్ఫ్ డిస్కవరీ అండ్ హీలింగ్ కోర్స్ అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే తమకు తాముగా ఊహించుకున్న బాధల నుంచి విముక్తి. అంటే జీవితంలో ఎదురైన కష్టాలు, ఈ విడాకులు కావచ్చు, లేదా మోసాల వల్ల కావచ్చు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు బాధితురాలనయ్యాను, నాకే ఇట్లాంటి అవమానాలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఈ ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి అనే నెగిటివ్ ఆలోచనల నుంచి, ఈ విక్టిమ్హుడ్, నేను బాధితురాలని, నాకు ఎక్కడ నష్టమే తప్ప లాభం జరగదు అనే మాదిరిగా తమకు తామే బాధలు ఎక్కువగా ఉన్నాయని ఊహించుకునే వాళ్ళు కొందరు. అలాగే విక్టిమ్హుడ్ నుంచి బయటపడడానికి ఇది సహాయపడుతుంది ఈ కోర్స్ అనేది. అట్లాగే గతంలో జరిగిన చేదు సంఘటనలే మన జీవితం అనుకునే వాళ్ళకు కూడా ఆ చేదు జ్ఞాపకాలు, సంఘటనలే మన జీవితం కాదు, వాటిని దాటి మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకునేలా మనసును సిద్ధం చేసుకోవడం అన్నమాట. అలాగే జీవితంలో జరిగే పరిస్థితులకు మనం లొంగిపోకుండా మన జీవితాన్ని మనమే సృష్టించుకోగలం, మనకు నచ్చినట్టుగా మన జీవితాలను సంతోషమయం చేసుకోగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఈ కోర్స్ అందిస్తుంది. ఇప్పుడు శ్రీజ కూడా శ్రీపీఠం వ్యవస్థాపకురాలైన అనురాధ రమేష్ను తన ఆధ్యాత్మిక గురువుగా భావించి ఆమె మార్గదర్శకత్వంలో
15 నెలల పాటు ఈ సెల్ఫ్ మాస్టరీ ప్రోగ్రామ్ను పూర్తి చేశారు. దీనివల్ల తనకు ఎంతో మానసిక ప్రశాంతత, స్పష్టత లభించాయని ఆమె ఇప్పుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. సాధారణంగా ఇలాంటి సెల్ఫ్ మాస్టరీ కోర్సులలో మెడిటేషన్, ఈ ధ్యానం, కౌన్సిలింగు, అట్లాగే మానసిక విశ్లేషణ, ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనుషులు తమ పాత గాయాల నుంచి, ఆ పాత చేదు అనుభవాల నుంచి కోలుకునేలా శిక్షణ ఇస్తారు. ఎప్పుడు ఒకే కోణంలో నెగిటివ్గా ఆలోచిస్తే అంత సమస్యలుగానే కనిపిస్తాయి. అట్లా కాకుండా పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్ ఆలోచనలు దూరం పెట్టాలి. రోజు కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త అంశాలు నేర్చుకోవడం, కొత్త మనుషులను కలవడం, కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, నచ్చిన పుస్తకాలు చదవడం, ఇష్టమైన సంగీతం లేదా పాటలు వినడం, మనసుకు ఏదైతే సంతోషం అనిపిస్తుందో ఆ పనుల మీద దృష్టి పెట్టడం, వాటి గురించి ఆలోచించడం, వాటినే చేయడం, ఇట్లా బాగా ఇష్టం, నమ్మకమైన వాళ్ళతో తమకు ఏ ఫీలింగ్స్ వచ్చినా షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ కింద వస్తాయి. సో వాటి ద్వారా తమను తాము మార్చుకోవడానికి ట్రై చేయడం, అవసరమైనప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ తీసుకోవడం, సైకియాట్రిస్టుల కౌన్సిలింగ్ ద్వారా తమ భయాలు, అపోహలు, భ్రమలు ఇవన్నీ తొలగించుకుని జీవితంలో బాధలు, భయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్ళు ఏవి శాశ్వతం కాదు, కష్టమైన, సుఖమైన, లాభమైన, నష్టమైన అన్నింటిని ఒకేలా స్వీకరించాలి అనే ఫిలాసఫీని అర్థం చేసుకుంటే అంతా హ్యాపీగానే ఉంటుంది అనే తత్వాన్ని ఈ సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్టు బోధపడేలా చేస్తుందన్నమాట. సో మీకేమనిపించింది ఓవరాల్గా? ఖచ్చితంగా వీడియోకి ఎంతవరకు కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.